రైఫిల్ క్లబ్ డిసెంబర్ 19న కేరళలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. అతి తక్కువ బడ్జెట్తో నిర్మించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద 30 కోట్ల వరకు వసూలు చేసింది. ప్రజెంట్ ఈ చిత్రం నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషలో అందుబాటులో ఉంది. ఇక స్టోరీ విషయానికి వస్తే ఇది 1990లో జరిగిన కథ. ఇది మంగళూరులో దయానంద్ అనే ఒక డాన్ ఉంటాడు. అతని కొడుకుని ఓ జంట అనుకోకుండా హత్య చేస్తుంది. తాము హత్య చేసింది అత్యంత క్రూరుడైన దయానంద్ కొడుకని తెలిసిన తర్వాత ఆ జంట ప్రాణాలు కాపాడుకునేందుకు కేరళ పారిపోతుంది. వయనాడులో ఉన్న ఓ రైఫిల్ క్లబ్ను ఆశ్రయిస్తుంది. షూటింగ్లో నిపుణులైన 3 వ్యక్తులు ఆ క్లబ్ను రన్ చేస్తూ ఉంటారు. తన కొడుకుని చంపిన జంటను రైఫిల్ క్లబ్ రక్షణలో ఉందని తెలిసి దయానంద్ తన గ్యాంగ్తో కలిసి కేరళ వెళ్తాడు. మరి అక్కడికి వెళ్ళిన తర్వాత అతను ఏం చేశాడు, దయానంద్ను అడ్డుకునే క్రమంలో రైఫిల్ క్లబ్కి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి అన్నది ఈ చిత్రం. ఈ సినిమాను చూడొచ్చు అంటే కమర్షియల్ సినిమాలు చూసి మధ్యలో ఒక కొత్త తరహా సినిమా చూడాలనుకునే ప్రేక్షకులను ఈ సినిమా ఆకట్టుకుంటుంది.